నమస్కారం అండి. మేము చెప్పినట్టుగానే ప్రతిరోజు ఒక ప్రోడక్ట్తో ముందుకు రావడం జరుగుతుంది. ఈ రోజు మరొక ప్రత్యేకమైనటువంటి మా టెస్కో ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తున్నారు మా టెస్కో అఫీషియల్ ఎలస్వామి సార్ గారు. సార్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు టెస్కోలో విశిష్టమైన అరుదైన ఒక వస్త్రాన్ని మీ ముందు ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. అందుకు ముందుగా వస్త్రాన్ని ప్రవేశపెట్టే ముందు దాని పుట్టుపూర్వోత్తరాలు కూడా మీకు తెలియజేయడం ఎంతో సమంజసంగా భావిస్తున్నా. కాళేశ్వరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహేశ్వరం అనే మహాదేవ్పూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కొంతమంది చేనేత కార్మికులు కలిసి ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వారికి సమీపంలో అడవిలో లభ్యమవుతున్నటువంటి పట్టు కాయలను సేకరించి దాని ద్వారా తయారు చేసినటువంటి నూలుతో సహజ సిద్ధంగా పూలతోటి, కూరగాయలతోటి, కరకాయల ద్వారా ఒక రంగులను ఏర్పాటు చేసుకొని వీళ్ళు తయారు చేసినటువంటి నూలును ఆ సహజ సిద్ధమైన రంగుల్లో అధకం చేసి తర్వాత ఈ చేనేత చీరలు, శాలువాలు, షెట్టింగు మొదలైనవి మరి తయారు చేయడం జరిగింది. అయితే వాళ్ళు తయారు చేశారు కానీ వారికి మార్కెట్ సౌలభ్యం సరిగా లేనందువల్ల వారు టెస్కో బీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజా రామయ్య గారిని వాళ్ళు కలవడం జరిగింది. కలిసి వాళ్ళ విజయాలు చెప్పడం జరిగింది. అందుకు మేడం గారు వారి విషయాలను తెలుసుకొని వాళ్ళ సంఘాన్ని కూడా సందర్శించి ఆ యొక్క వాళ్ళు తయారు చేస్తున్న ఉత్పత్తులను కూడా చూసి వాళ్ళకు మీ సంఘానికి మా కేంద్ర సంఘంలో మీకు సభ్యత్వం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు సభ్యత్వం కల్పించడం జరిగింది. ఆ సభ్యత్వం కల్పించినప్పటి నుండి వాళ్ళు తయారు చేసినటువంటి చీరలు కానీ, షర్టింగ్ కానీ అన్ని రకాల వస్త్రాలు మనం టెస్కో వస్త్ర విక్రయశాల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఖరీదు చేసి చేనేత వస్త్ర విక్రయశాల జరపడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క మార్కెటింగ్ వ్యవస్థ మెరుగుపడేది. అంతేకాక ఈ వ్యవస్థ పైన ఆధారపడి ఉన్న సుమారు 25 కుటుంబాలు కూడా ఈ రోజు ఆర్థికంగా ఎంతో అభివృద్ధిలో ఉన్నారని చెప్పగలపదు. అంటే ఇంకా వాళ్ళు ఉత్పత్తి చేసే రకాలు కనుక విరివిగా మనం అప్పుగా చేసి ఇంకా వాళ్లకు ఆర్థికంగా ఎంతో ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకను ముందుగా వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ తయారు చేసినారు అనేది ఇప్పుడు మేము ముందుకు చూపిస్తాను. మొదట వాళ్ళు చీరలు తయారు చేశారు. చీరలు సరసమైనటువంటి అన్ని సహజ సిద్ధమైనటువంటి రంగుల్లో వివిధ డిజైన్లలో చూడడానికి ఆకర్షణీయంగా ఎంతో వైవిధ్యంగా ఈ పోగులను వాళ్ళు తయారు చేసినటువంటి నూనెలు సహజ సిద్ధమైన రంగుల్లో అధకం చేసి ఈ విధంగా రకరకాల డిజైన్లలో సారీలను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఉదాహరణకు మీకు ఒక సారీ చూపిస్తున్నాను. ఇలాంటి డిజైన్లే కాకుండా అనేక రంగులలో కూడా ఇటువంటి చీరలు వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళు తయారు చేసినటువంటి చీరలను మా టెక్నికల్ అసిస్టెంట్లు వెళ్ళి ఈ యొక్క చీరల ఉత్పత్తి సరిగా ఉన్నదా లేదా వెరిఫై చేసి ఇవి ఖరీదు చేసి మా విక్రయశాల ద్వారా అమ్మడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నేను ఈ విషయంలో ఇది అరుదైనది, విశేషమైనది ఎందుకు చెప్పడం జరిగిందంటే ఇది జనరల్గా మహిళా మనులందరి దగ్గర పట్టు చీరలు అనేది సర్వసాధారణమైనటువంటి అందరి దగ్గర ఉంటాయి. ధర్మవరం పట్టు చీరే, పోచంపల్లి పట్టు చీరే, ఇది అనేక రకాలైన పట్టు చీరలు ఉంటాయి. కానీ అరుదైనటువంటి ఈ యొక్క సిల్క్ ఈసారి మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి అందరూ ఇటువంటి చీరలు కావాలని కోరుకుంటారు. ఇది తసల్ సీరే, జనరల్ గా తసల్ సీరే కంప్లీట్ గా ఇంత అసలు సీసలైన సిల్క్ తో పట్టుతో తయారు చేసినది మీకు బయట ప్రైవేట్ షాపుల్లో దొరకవు. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి చీరను మీరు కొనాలి అని అనుకుంటే తప్పనిసరిగా మా విక్రయశాలను విజిట్ చేయండి. అనేక రకాలైన రంగులలో, డిజైన్లలో ఇటువంటి చీరలు లభిస్తాయి.
కాబట్టి మీరు తప్పనిసరిగా మా విక్రయించుకోవడం చర్చించి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ చీరను ఖరీదు చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా జనరల్గా మనం ఏ వస్తువునైనా ప్రైవేట్ షాపుల్లో మాల్లో కనుక కొంటే జీబీకి వెల్లుల్లో నాణ్యత లేని ఒక చీరలను మీకు అమ్మి మోసం చేసే అవకాశం ఉంటుంది. మాది గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఎలాంటి మోసం లేకుండా నాణ్యమైన ధరలకు ఇలాంటి వస్త్రాలు అమ్మకం జరుగుతుంది. కాబట్టి ప్రజలు మోసపోకుండా వాళ్ళు ఏదైతే ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు కావాలని అనుకుంటున్నారో అది మా విక్రయశాల సందర్శించి టెస్కో ద్వారా ఖరీదు చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని, చేనేత కార్మికులకు చేనేత ఇవ్వాలని ఇస్తారని ఆశిస్తూ మరో ప్రోడక్ట్తో ముందుకు వస్తామని తెలియజేస్తూ నమస్తే. ఇప్పుడు మన సీనియర్ ఆఫీసర్ ఎల్లస్వామి సార్ గారు చాలా చక్కగా చెప్పారండి. నిజంగా ఈ పట్టుకాయలు నల్లమద్ది చెట్ల మీద అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సహజమైన అడవిలో ఆ పట్టుకాయలను పెంచడం జరుగుతుందండి. వాళ్ళ నుండి సెరికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ నేత కార్మికులు సార్ చెప్పినట్టు తీసుకొని వచ్చి వాటిని ఉడకబెట్టి 10 పోగులని తొడ మీద ఒక పోగుగా చేస్తారండి. నిజంగా శ్రమ విలువను మనం అభినందించాలి. 10 కాయల నుంచి వెళ్ళి పోగులను తీసి ఒక పోగుగా లేడీస్ వాళ్ళ తొడల మీద పేని ఈ ఒక్కొక్క పోగును తయారు చేస్తారు. తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. డైయింగ్ లో కానీ, చుట్టడంలో కానీ, పట్టడంలో కానీ, ఇదే విధంగా కుటుంబం అంతా కూడా అందులో పాల్గొంటే కానీ చీర తయారు కాదు. అంటే కాయ నుంచి చీర వరకు మొత్తం కూడా ఆ టస్సల్ ఫ్యామిలీలోనే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి 100% జెన్యూనిటీ ఇవ్వగలం మేము. కాబట్టి వాళ్ళ శ్రమను గుర్తించి ఈ ప్రోడక్ట్ ని ఆదరించండి. మా కమిషనర్ మేడం వాళ్ళ తొడల మీద చేస్తుంటే బాధపడి వాళ్ళకి ఈ మధ్యలోనే వాళ్ళకి పూర్తి సబ్సిడీ తోటి వాళ్ళకి రీలింగ్ మిషన్స్ కూడా ఇప్పించడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళ శ్రమని గుర్తిద్దాం. మన ఎల్లస్వామి సార్ చెప్పినట్టు ఇది ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్. సార్ ఒక మంచి ప్రోడక్ట్ ని మీరు ప్రజలకు తెలియజేసినందుకు డిఎంఓ ఆఫీస్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.